తండ్రి దీవుల నా తండ్రి దేశపు వారిని నైనా మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీ పరిశుద్ధ సన్నిధి మాకు కాపుదల మాతో మాట్లాడి ఈ స్వరము నా తండ్రి మాకు వినిపించి ఆరాధనంతటికి మీరు ఆధిపత్యం వహించమని యేసు మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొచ్చున్నాను మా తండ్రి ఆమేన్. అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి కుక్ దీవుల ప్రపంచన ప్రార్థన దినోత్సవానికి సంఘం అందరికీ దేవుని నామం చే స్వాగతం సుస్వాగతం. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశము దేవుడు మనల్ని గొప్ప శ్రద్ధతో మరియు ప్రేమతో సృష్టించాడని గుర్తించేలా ఆహ్వానిస్తుంది. ఎందుకంటే దేవునికి మన గురించి సమస్తము తెలుసు మరియు మనం ఆయన దృష్టిలో ప్రత్యేకమైన వారు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మన హృదయాల్లో ఆహ్వానిస్తామో అప్పుడు మన జీవితంలో ప్రతిదీ మారిపోతుంది. మన అంతరంగంలో నుండి ప్రకాశిస్తాం మరియు ఇతరులను దేవుని ప్రియమైన పిల్లలుగా చూసుకోవడం ప్రారంభిస్తాం. ఈ ఆరాధన ద్వారా దేవుని మహాప్రేమను మీరందరూ నమ్మి ఆధ్యాత్మికంగా ఉప్పొంగాలని ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న చిత్రాలను చూసినట్లయితే పువ్వులు, సో ఆల్టర్ దగ్గర అన్ని పువ్వులు కూడా చాలా చక్కగా అలంకరించబడి ఉన్నాయి. కుక్ దీవులలో పువ్వులు అంతర్భాగమే ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నది. ఈ యొక్క పువ్వులు ప్రేమ, స్నేహం మరియు గౌరవాన్ని సూచిస్తాయి. ఇక్కడి ప్రజలు తరచూ పూల కిరీటాలను మరియు దండలు ధరిస్తారు మరియు పువ్వులు తమ దుస్తుల మీద కలగా ఉంచుకుంటారు. అలాగే నీలి రంగు వస్త్రం. కుక్ దీవులలో ప్రజలు ఆహారమునకు, జీవనోపాధికి మరియు ప్రయాణాలకు సముద్రంపై ఆధారపడతారు. సముద్రం ఇక్కడి ప్రజలను ఇతర ప్రాంతం ప్రజలతో కలుపుతుంది. అలాగే కొబ్బరి చెట్టు మరియు కొబ్బరి ఆకులు. మరి కుక్ దీవులలో కొబ్బరి చెట్టును జీవన వృక్షంగా పిలుస్తారు. ఎందుకంటే చెట్టు యొక్క ప్రతి భాగం ఇక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఆహారం, పానీయం, ఔషధం, చేతి పనులు మరియు నిర్మాణ సామాగ్రిని అందిస్తుంది. అలాగే పడవ. ఈ చిన్న పడవలు సృష్టించిన కుక్ దీవుల వాసులు పూర్వీకులైన పాలినేషియన్లు దేవుడు అనుగ్రహించిన చాతుర్యాన్ని సూచిస్తాయి. దయచేసి మరి కుక్ దీవులో ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను.
కియా ఉరానా. ఈరోజు ఆరాధన క్రమము మనకు పసిఫిక్ సముద్రంలోని కుక్ దీవుల నుండి వచ్చిన క్రైస్తవ స్త్రీల గుంపు ద్వారా అందించబడింది. మామూలు భాషలో కుక్ దీవవాసులు పరస్పరము పలకరించేందుకు కియా ఒరానా అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. కియా ఒరానా అనే పదము కేవలము హలో అని మాత్రమే కాదు, దాని అర్థము మీరు దీర్ఘకాలము జీవించండి, మీరు సంతోషంగా జీవించండి, మీరు సూర్యుడి వలె ప్రకాశించండి, మీరు అలలతో నాట్యం చేయండి. మన కుక్ దీవుల సోదరి మనుడు ఈరోజు మొత్తము ప్రపంచాన్ని ఈ మామూలు పదాన్ని చెప్పమని ఆహ్వానిస్తున్నాను. దయచేసి నా వెంట పునరావృతము చేయండి. కియా ఒరానా. కియా ఒరానా. కియా ఒరానా. కియా ఒరానా. కియా ఒరానా. కియా ఒరానా. కొంచెం సమయం తీసుకుని మీ శ్వాసను గమనించండి. మీ శ్వాస ఎలా లోనికి వస్తుందో, బయటకు వెళుతుందో జాగ్రత్తగా గమనించినట్లయితే అది సముద్ర అలల వలె ఉంటుంది. ఈరోజు ఇక్కడ చేరిన మనమందరము శ్వాసిస్తున్నాము. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మనం అందరము దేవుని మనకు అనుగ్రహించిన జీవితం అనే గొప్ప వరమును పంచుకుంటున్నాము. సముద్రపు అలలు ఎలా ఎగసిపడతాయో అలాగే మన శ్వాస లోనికి వస్తుంది, బయటకు వెళుతుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద అల తయారు చేద్దాం. గట్టిగా శ్వాస తీసుకోండి. కొద్దిసేపు దేవుడు మనకు ప్రత్యేకంగా మనకి ఇచ్చిన ఈ జీవితం అనే వరాన్ని అనుభూతి చెందండి. మరొకసారి మనము కుక్ దీవులకు వెళ్తాము. ఎందుకంటే కుక్ దీవుల యొక్క జీవన విధానం, వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఏంటి అనే దాన్ని మనం ఒకసారి పరీక్షించినట్లయితే వారి యొక్క పెద్దలు అంటే వారి జీవన విధానమే కాకుండా వాళ్ళ యొక్క సృష్టి అంటే వాళ్ళని నిర్మించిన విధానం, వాళ్ళలో పనిచేసే రక్తనాళాలు, వాటిని గురించి పెద్దలు వాళ్ళకు చెప్పారనమాట. ఒకసారి మనం గమనించినట్లయితే మన శరీరంలో రక్తము ఎలా ప్రవహిస్తుంది అంటే ఒక నదిలాగా ప్రవహిస్తుంది అని తెలుసుకోవలసిన జ్ఞానం కూడా వారికి లేదేమో. అందుకనే పెద్దలు వాళ్ళకి ఈ విషయాలన్నీ వివరించి చెప్పారు. ఒక నదిలో నీరు పారుతుంది అంటే నది ప్రక్కన ఉన్న పొలాలు ఎలా ఉంటాయంటే వాటికి కావలసిన పోషకాలను ఏ విధంగా ఇస్తుందో నది, ఆ విధంగానే మన శరీరంలో కూడా ప్రవహించే రక్తము మనకు కావలసిన శక్తిని, బలాన్ని అన్నింటినీ ఇస్తుంది. కాబట్టి వీటన్నిటినీ ఆ ఒకే దీవుల్లో ఉన్న వాళ్ళకు తెలియపరచడానికి ఈ పెద్దలు నిర్ణయించుకొని ఈ విషయంలో వారికి చెప్పి ఉన్నారు. మన శరీరము ఇలాంటి విధంగా దేవుడు నిర్మించి మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు అని అంటే దానికి కావాల్సిన బలము, శక్తి వాటన్నిటిని గురించి చెప్పి ఆశ్చర్యకరమైన ఈ విషయాల గురించి కుకీ దేవులకు చెప్పారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనము మన శరీరాల్లో కూడా మన జీవిత విధానంలో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఇప్పుడు మీ శరీరంలోని ఎక్కువ బాధ,
మీ చర్మము కాలము మరియు స్థలముతో ఎలా మారుతుందో అనుభూతి చెందడానికి ఈ ప్రయత్నం చేయండి. మీ వేళ్లను కదపాలనుకుంటున్నారా? మీ కాళ్ళను వేళ్లను కదపాలనుకుంటున్నారా? లేక మెడభాగము అటు ఇటు తిప్పాలనుకుంటున్నారా? మీ చేతిపై లేదా ముఖముపై తాకాలని, మీ చర్మాన్ని తాకాలని అనుకుంటున్నారా? లేకపోతే మీరు కూర్చొని ఉన్న కుర్చీ లేదా బెంచ్ మీకు ఎలా మద్దతునిస్తుందో గమనించండి. మీ శరీరాన్ని ఈ రకంగా గమనించండి. తద్వారా ఒక చిన్న పిల్లవాడిగా ఉండే సమయాన్ని గుర్తు చేసుకోండి. మీరు ప్రపంచంతో పాటు కదిలే ఆనందాన్ని ఎలా ఆస్వాదించారో గుర్తు చేసుకోండి. దేవుడు మనలను ఆరంభం నుండే అద్భుతంగా సృష్టించాడు. మనలను మన తల్లి గర్భములో చక్కగా రూపొందించాడు. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు ప్రతి క్షణం మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ అద్భుతమైన వరాన్ని అనుభూతిని పొందడానికి మనకు సహాయము చేస్తుంది. కాబట్టి మనందరం కూడా మరి కుక్కీల యొక్క జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఈ శుక్రవారం నాడు మనకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. వారి జీవన విధానం, వారు ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా వారు తయారవుతున్నారు, ఏ విధంగా మరి వాళ్ళు నడుస్తున్నారు అనే దాన్ని మరి మనం ఒకసారి స్మరించుకోవడానికి మనకి అవకాశం దేవుడు మనకు కలిగించారు. మనమందరము ప్రత్యేకమైన వారు. దేవుడి దృష్టిలో మనమందరము ప్రత్యేకమైన వారు మరియు దేవుడిచ్చే గాఢంగా ప్రేమించబడ్డవారు, ప్రేమించబడుతూ ఉన్నాము. చుట్టూ చూడండి. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనకు ప్రతి ఒక్కరిని చూడండి, ఒకరినొకరు చూసుకోండి. ఈ ప్రదేశంలో ఉన్నవారిని అలాగే ప్రపంచమంతా ఉన్నవారిని ఒక్క క్షణము మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు చూసి మీకు నచ్చిన ఈ పరస్పర వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మనము మనల్ని సృష్టించిన సృష్టికర్తను ప్రార్థించుతాం. సృష్టికర్తవైన దేవ, మానవులను అద్భుతముగా సృష్టించిన వాడ, నీకు కృతజ్ఞతను చెల్లించుచున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదర మరియు సోదరీమణులు సమాజాన్ని బట్టి నీకు వందనములు తెలియజేయుచున్నారు. ప్రభువా, ఈ సమయంలో నీ యొక్క ఔన్నత్యమును గురించి తెలుసుకొనుటకు మరియు మేము ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నటకు మా హృదయాలను తెరువుము.
మనల్ని తొందరపెట్టి అన్ని ఆందోళన నుంచి మా మనసులను ప్రశాంతముగా చేయము. మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో నాటండి ఇతరులను ప్రేమించినట్లు దయచేయము. అట్టి నీ గొప్ప ప్రేమ ద్వారా మేము అందరము ఈ లోకములో కుమార్తెల వలె ప్రకాశించి నీ ప్రేమను ప్రపంచానికి చాటుటకు నీ కృపను మాకు దయచేయము. ఆమేన్. బైబిల్ పాఠం చదువుకుందాము. మొదటి బైబిల్ పాఠంగా కీర్తనలు 139 మొదటి నుంచి 6 వచనములు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలకు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దేవుడి వాక్యము దీవించుగాక. మనం ఇప్పుడు మన మొదటి సాక్ష్యంను విందాము. అది నీ యొక్క సాక్ష్యం. దేవుడు మనల్ని తెలుసుకుంటాడు. నా పేరు మిని. నాకు 15 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 2022వ సంవత్సరంలో నాకు చాలా భయంకరమైన సమస్య వచ్చింది. ఏమిటంటే అప్పుడు మా కుటుంబం మొత్తము COVID-19తో మేము బాధపడుతూ ఉన్నాము. ఇంత పాజిటివ్ వచ్చింది కాబట్టి మేమంతా చాలా భయపడ్డాము. మొదటిగా విన్నప్పుడు ఎంతగానో ఏడ్చాను. మా నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే నా వల్ల నా కుటుంబం మొత్తం సమస్యల్లో ఉన్నారు అని చాలా బాధపడ్డారు. నేను కూడా మా నాన్నని కోపపడ్డాను. కారణం ఏంటంటే ఆ యొక్క సమయంలో నేను చాలా వార్తలు విన్నాను. ఏమిటంటే ఎంతోమంది మరణిస్తున్నారు అని విన్నాను. కాబట్టి భయం వేసింది. అందుకనే ఎందుకంటే మరి ముఖ్యంగా నేను చనిపోతానేమో, నేను చూడబోయే మా మేనల్లుని చూడలేనేమో, అలాగే మా కుటుంబం మొత్తము చనిపోతుందేమో అని నేను చాలా వేదన పడ్డాను. అప్పుడు నేను దేవుని వేడుకొన్నాను. నా జీవితంలో అనుకోని అనేక సమస్యల నుంచి తప్పిస్తాడు అనే ధైర్యంతో నేను ఉన్నాను అన్నమాట. అయితే ఆ సమయంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, ఆలోచించాను. ఏంటంటే ప్రార్థన చేయడము ప్రారంభించాను. అప్పుడు దేవుని ఆశ్రయించాను. దేవుని ఆశ్రయిస్తే ఏది అయినా సాధ్యం చేస్తాడు అని అనుకున్నాను. మరి ముఖ్యంగా నేను దేవుని ఏమన్నానంటే, దేవా నాకు మార్గనిర్దేశనం చేయు అని వేడుకున్నాను. అప్పుడు నాకు దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ దేవుడు నాకు అనేక రకాలుగా ఆదుకున్నాడు. అదేవిధంగా నేను ఇంకను నా కుటుంబంలో ఆ సమస్యలతో పాటు నేను అనుకున్న దేవుడు ఏ సమస్య అయినా తీరుస్తాడు. మన సమస్య ఏదైనా కష్టమైనా దేవుడికి తెలుసు, కానీ దేవుడు ఆ సమయంలో ఆదుకుంటాడు అని నేను తెలుసుకున్నాను. దేవుడికి నా గురించి తెలుసు, మీ గురించి తెలుసు. మనలో ఉన్న ప్రతి ఒక్క వేదన కూడా తెలుసుకొని దేవుడు సహాయం చేస్తాడు, మనకి తోడుగా ఉంటాడు అని నాకు అర్థమైంది. కియా కొరానా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యం
ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కీర్తనలు 131 12 నీ ఆశ్రయత నుండి నేను ఎక్కడికి పోను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోను. నేను ఆకాశంలోకి ఎక్కినాను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు వండుకునేను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేపరేఖలు పట్టుకొని సముద్ర దిగంతములలో నివసించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారం నన్ను మరుగు చేయును. నాకు పలుకు వెలుగు దాచుకొని ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉండును. మనం ఇప్పుడు మన రెండవ కథను విందాము. అది వైనీయం యొక్క సాక్ష్యం. దేవుడు మనతో ఉన్నాడు. किया ओराना నా పేరు వైనియు. నేను 1958 ఐపుటాకి దీపంలో జన్మించాను. నా తల్లిదండ్రులు, నా తాత అమ్మమ్మలు పెంచిన పెంపకము, బలమైన విశ్వాసంలో నన్ను పెంచారు. నేను అరౌరా ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. నా మొదటి 3 సంవత్సరములు కుక్ ఐలాండ్స్లో మావోరి మా ప్రాథమిక భాషగా ఉండేది. మా బోధ అంతయు మా ప్రాథమిక భాషలోనే, మావోరి భాషలోనే ఉండేది. నేను పాఠశాలలో చేరే కొద్దీ అక్కడ ఇంగ్లీష్లో పాఠాలు నేర్పించేవారు. అది నాకు చాలా కష్టతరంగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ కూడా మా తరగతి గదుల్లోనూ, మా ఆటల స్థలాల్లోనూ మమ్మల్ని ఇంగ్లీష్ మాట్లాడమని మమ్మల్ని ప్రోత్సహించేవారు. మా ఉపాధ్యాయులందరూ కూడా మా మాతృభాష అయిన మావోరి భాషను మాట్లాడకూడదని మాకు చెప్పారు. ఆంగ్లంలోనే మమ్మల్ని మాట్లాడమని, ఆంగ్లంలోనే జీవించాలని, ఆంగ్లంలోనే ముగిపోవాలని మాకు చెప్పారు. దురదృష్టవశాత్తు అదే సమయంలో చాలా మంది ఇంగ్లీష్ను సార్వత్రిక భాష, వాణిజ్య భాష మరియు ఉన్నతమైన భాష అని నమ్మేవారు. చాలా సమయానికి అక్కడ పాశ్చాత్య దేశాల ప్రభావం కూడా మాపై చాలా ఉండేది. ఈ మార్పుల వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నేను మావోరి భాషలో నిష్ణాతురాలిని, ఇంగ్లీషు భాష తక్కువగా మాట్లాడేదాన్ని. మా అమ్మమ్మ, తాతమ్మమ్మలు, మా అమ్మ మేరియానా నన్ను మంచి మావోరి భాషలో మాట్లాడడానికి ప్రోత్సహించేవారు. నా బాల్యంలో మా అమ్మ ప్రభావము చాలా బలంగా ఉండేది. ఆమె ద్వారానే నేను ముఖ్యమైన విలువలను నేర్చుకున్నాను. నా జీవిత విధానానికి ఆమె ఆదర్శప్రాయురాలు. ఎందుకంటే ఆమె నాకు బట్టలు చేసుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, చక్కగా చదువుకోవడము, నా జీవన శైలిని మొత్తము ఆమె నేర్పించింది. అయితే సంవత్సరాలు జరుగుచుండగా మరి ఏమైందంటే మాకు మావోరి భాష మాట్లాడడం తగ్గిపోయింది, ఇంగ్లీష్ భాష మాట్లాడడము ఎక్కువైపోయింది. అయితే నా జీవిత తొలి ఆరంభ సంవత్సరాల్లో మా ఇంట్లో వాళ్ళు, మా తాత, అమ్మమ్మలు, అమ్మ మేరియానా వీళ్ళందరూ నేర్పించిన దానికి మా పాఠశాల తరగతి గదుల్లో మా ఉపాధ్యాయులు నేర్పించిన దానికి చాలా విరుద్ధంగా ఉంది. ఇదేంటా అని నేను ఆలోచించుకుని ఉండేదాన్ని. నాలో నేను మత్సరపడేదాన్ని, ఆలోచించుకునేదాన్ని. నా జీవితంలో ఏదో కోల్పోయానని బలంగా నమ్మటం వల్ల నా విద్యను నేను కొనసాగించలేకపోయాను. నాకు చాలా బాగా గుర్తుంది, మా పాఠశాలలో నేను మా తరగతి గదుల్లో నేను మా స్థానిక భాష అయిన మావోరి భాష మాట్లాడుతుండగా మా గురువు గారు నన్ను చూసి, ఏమ్మా మావోరి భాషను మాట్లాడుతున్నావా అని నన్ను దగ్గరకు పిలిచి మావోరి భాష మాట్లాడుతానా అని కాళ్ళ
రాసి నాకు ధరింపజేసి నన్ను శిక్షించారు. నేను ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నా తోటి వారి ముందు నేను చాలా అవమానించబడ్డాను. నా భాష మరియు నా సాంస్కృతిక విలువలు ఎలా తగ్గించబడ్డాయో ఇప్పటి వరకు నా సాక్ష్యం ద్వారా మీ అందరికీ చెప్పి ఉన్నాను. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. నేను ఎప్పుడైతే అవమానించబడ్డానో, ఎప్పుడైతే నా సంస్కృతి విలువలు నా భాష అవమానించబడిందో